బ్రేకింగ్ చూస్తున్నాము. కాసేపట్లో రౌజ్ ఎవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత రాబోతున్నారు. రిమాండ్ డైరీని సిద్ధం చేశారు ఈడీ అధికారులు. కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయబోతోంది ఈడీ. జస్టిస్ ఎంకే నాగ్పాల్ బెంచ్ ముందు హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నారు కవిత తరపు న్యాయవాదులు. ఢిల్లీ ఈడీ ఆఫీస్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా బ్యూరో చీఫ్ విజయ్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. విజయ్, ఆల్రెడీ రౌజ్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారంటూ ఒక వార్త వస్తోంది, కాసేపట్లో హాజరుపరుస్తున్నారని ఇంకో వార్త వస్తుంది. కన్ఫ్యూజన్ కొంచెం క్లారిటీ ఇవ్వండి. సత్య, ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. అయితే ఈడీ కార్యాలయం నుంచి కొద్దిసేపట్లో ఆమెని తరలిస్తారు. నిన్న రాత్రి ఆమె ఎక్కడైతే ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ తీసుకొచ్చిన ఢిల్లీ పోలీస్ కాన్వాయ్ ఉందో ఆ వెహికల్ రౌజ్ ఎవెన్యూ కోర్టు వరకు వెళ్ళి రావడంతో అందరూ ఆమెను ప్రొడ్యూస్ చేసినట్టుగా అనుకున్నారు. కానీ ఆ వెహికల్లో ఆమె లేరు. ప్రస్తుతం ఆమె కార్యాలయంలో ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే రిమాండ్ ఫార్మాలిటీస్ అన్ని కూడా ఈడీ అధికారులు కంప్లీట్ చేసుకున్నాక హౌస్ ఎవెన్యూ కోర్టులో ఆమెని ప్రొడ్యూస్ చేయడం కోసం అంతా కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఇదే ఈడీ కార్యాలయంలో ఉన్నారు. ఆమెకి ఉదయం పూట వైద్య పరీక్ష పూర్తయిన తర్వాత పూర్తిగా ఆమెకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ని ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రిమాండ్ రిపోర్ట్లో అనేక అంశాలని ఈడీ మెన్షన్ చేయనుంది. ఎందుకంటే గతంలో చాలామందికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్, గతంలో ఈ కేసులో ఈడీలో 9 మంది అరెస్ట్ అయితే ఆ 9 మందికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో మనీ లాండరింగ్కి ఏ రకంగా పాల్పడ్డారు, మనీ లాండరింగ్ ద్వారా ఏ రకంగా వీళ్ళు దాదాపుగా ఆర్థికంగా మనీ లాండరింగ్ చట్టానికి సంబంధించి వీళ్ళకి చేసినటువంటి ఫ్రాడ్ అయితే ఉందో వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మెన్షన్ చేశారు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి కూడా నిన్న సాయంత్రం అరెస్ట్ జరిగినప్పటి నుంచి కూడా ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితకు దాదాపు రాత్రి ఉదయం పూట 2 సార్లు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఇక్కడి నుంచి డైరెక్ట్గా హౌస్ ఎవెన్యూ కోర్టుకు తీసుకెళ్తారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాయి కాబట్టి హౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కస్టడీ, ఎందుకంటే గతంలో అరెస్ట్ అయినటువంటి చాలామందికి కూడా ఈడీ కస్టడీకి తీసుకుంది. దాదాపు ఎమ్మెల్సీ కవితని వారం నుంచి 10 రోజుల పాటు కస్టడీ కూడా ఈడీ కోరనుంది. కస్టడీ పైన ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ జరిగే ముందు ఇమీడియట్గా, ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్కి సంబంధించి ఈడీ అరెస్ట్ చేయడాన్ని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా నిన్న ఈడీ అధికారులతో వాగ్వాదం దిగినటువంటి కేటీఆర్తో పాటు మిగతా నేతలంతా కూడా, ఈవెన్ అడ్వకేట్ సోమ భరత్ కూడా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ని తప్పడుతున్నారు. సుప్రీంకోర్టులో ఆమె విచారణకు సంబంధించిన కేసు విచారణ పెండింగ్ ఉంది. మార్చి 19వ తేదీన ఆ కేసు విచారణకు వస్తున్నటువంటి సమయంలో డైరెక్ట్గా ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని వాళ్ళు తప్పడుతున్నారు. కానీ ఈడీ నిన్న ఎక్కడైతే సుప్రీంకోర్టులో నిన్న పిటిషన్ విచారణ జరిగిందో అదే సందర్భంగా కవితకి ఇచ్చిన నోటీసు వ్యాలిడ్ అనేది 10 రోజులు మాత్రమే ఉంటుంది. ఆమె ఈ పిటిషన్ చూపెడుతూ ఇప్పటికీ 4 సార్లు ఈడీ విచారణకు హాజరు కాలేదు. కాబట్టి ఆ పిటిషన్ సంబంధించిన విచారణ ఒకవైపు జరుగుతుంటుంది. కానీ తాము ఖచ్చితంగా గతంలో సుప్రీంకోర్టుకి ఏదైతే చెప్పామో ఆమె పైన కోర్సెస్ ఏవైతే అంటే తీవ్రమైన చర్యలు తీసుకోమంటూ ఏవైతే గతంలో సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారో అవి దాదాపుగా పాత నోటీస్కి మాత్రమే సంబంధించినవి. కొత్తగా ఈ కేసులో విచారణ చేయాల్సి ఉంది, సెర్చెస్ చేయాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో కొంత ముందుకు వెళ్తామని చెప్పి నేను సుప్రీంకోర్టుకి ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ చెప్పారు. ఆయన చెప్పిన తర్వాతనే ఈ కేసుకు సంబంధించి కొంత కీలక పరిణామం నిన్న హైదరాబాద్లో స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 11:30-12 మధ్యలో సుప్రీంకోర్టులో ఈడీ కవిత వేసిన పిటిషన్ విచారణకు వచ్చే సమయంలో ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఆమెకు ఏవైతే నోటీస్ ఇచ్చామో ఆమె దాని వ్యాలిడిటీ కేవలం 10 రోజులు మాత్రమే. కానీ ప్రతిసారి ఈ పిటిషన్ చూపెడుతూ ఆమె రిలాక్సేషన్ పొందుతున్నారు. కాబట్టి ఇక ఈ కేసులో కొంత ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఈ కేసు చివరి దశకు వచ్చింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితతో పాటుగా అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిని మాత్రమే పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉంది. కాబట్టి ఆ ఇద్దరిని విచారించిన తర్వాత ఈ కేసు పూర్తిగా కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఫైనల్ స్టేజ్లో ఎమ్మెల్సీ కవితకి ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో దాని వ్యాలిడ్, ఆమెకు ఉన్నటువంటి రిలాక్సేషన్ 10 days మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పటికీ 4 సార్లు ఆ పిటిషన్ చూపెడుతూ ఆమె విచారణకు హాజరు కావట్లేదు అనేది నిన్న సుప్రీంకోర్టులో జరిగిన వాదనలో ఉంది. క్లియర్గా ఆ వాదన ఈడీ అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి నిన్న సాయంత్రం అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కేటీఆర్ చేసినటువంటి ఏవైతే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి విచారణ పెండింగ్లో ఉండగా
ఉండగా ఏ రకంగా అరెస్ట్ చేస్తారని చెప్పినప్పటికీ కూడా నిన్ననే సుప్రీంకోర్టులో ఈడీ ఒక క్లారిటీ ఇచ్చింది. గతంలో ఇచ్చినటువంటి నోటీస్కు మాత్రమే ఆమెకు రిలాక్సేషన్ ఉంది. ఆ తర్వాత ఆమెకు 3 నోటీసులు ఇచ్చాము. ఆ ప్రతిసారి కూడా అదే నోటీస్ ఇచ్చి ఆమె రిలాక్సేషన్ పొందుతున్నారు. కాబట్టి ఇక ఈ కేసులో ఫర్దర్ స్టెప్కి వెళ్తామని చెప్పి నేను సుప్రీంకోర్టు దృష్టికి ఈడీ తీసుకొచ్చింది అనేది చాలా స్పష్టంగా ఈడీ అధికారులు చెప్తున్నారు. కాబట్టి తమ అరెస్ట్ కరెక్టే అనేది రిమాండ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు మెన్షన్ చేయబోతున్నారు. రిమాండ్ రిపోర్ట్లో ఇదే విషయాన్ని అటు హౌస్ రెవెన్యూ కోర్టులో మెన్షన్ చేస్తారు. సో దాదాపుగా రిమాండింగ్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. రిమాండ్ రిపోర్ట్ రెడీ అయింది. మరికొద్ది సేపట్లోనే దాదాపు 10:30 తర్వాతనే తీసుకెళ్తాను ఎక్స్పెక్ట్ చేశారు. కొంత కన్ఫ్యూజన్ అయితే ఆ వెహికల్ కాన్వాయ్ అక్కడ దాకా వెళ్ళరావడంతో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. కానీ ఇప్పటికైతే ప్రస్తుతం ఆమె ఇదే ఈడీ కార్యాలయంలో ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లోనే ఇక్కడ నుంచి ఢిల్లీలోని హౌస్ రెవెన్యూ కోర్టుకు తరలించి అక్కడ రిమాండ్ని ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ ఏం జరుగుతుంది, సేమ్ ఇదే వాదనని సేమ్ అదే జడ్జి ముందు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కవిత. ఆల్ రైట్ విజయ్, ఐ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్. విజయ్, ఇది చెప్పండి, కస్టడీ ఎన్ని రోజులు కోరే అవకాశం ఉంది? గతంలో ఇదే ఎంకే నాగ్పాల్ ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియా కస్టడీని ఈవెన్ ఎక్స్టెండ్ కూడా చేశారు. సో ఇప్పుడు కస్టడీ ఎన్ని రోజులు ఈడీ కోరే అవకాశం ఉంది? కస్టడీ ఎన్ని రోజులు ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? గతంలో అరెస్ట్ అయిన చాలామందిని, అరుణ్ రామచంద్ర పిల్లై కావచ్చు, దాదాపు సమీర్ మహేంద్ర కావచ్చు, విజయ్ నాయర్ కావచ్చు, శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాగుంట రాఘవరెడ్డి కావచ్చు, ఈ రకంగా మొత్తం ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి మద్యం రియలర్స్ ఎవరైతే ఉన్నారో సౌత్ గ్రూప్కి రిప్రజెంట్ చేసిన చాలామందిని కూడా ఈడీ అరెస్ట్ చేసిన సమయంలో దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దాదాపుగా మనీష్ సిసోడియాకి అయితే 12 రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 డేస్ పాటు ఎక్స్టెండ్ కూడా ఈ కస్టడీ చేసింది. సో ఎమ్మెల్సీ కవితని ఈడీ అధికారులు ఎన్ని రోజులు కస్టడీ అడగబోతున్నారు? ఒకవేళ 10 రోజులు అడుగుతారా, వారం రోజులు అడుగుతారా దానిపైన క్లారిటీ రావాల్సింది. కానీ కవిత తరపు న్యాయవాదులు చెప్తుంది అయితే ఒకవైపు మేము రిమాండ్నే రిజెక్ట్ చేయాలని చెప్పి మేము కోర్టులో వాదన వినిపిస్తాం. ఎందుకంటే సుప్రీంకోర్టుది నేను ఇంతకుముందు చెప్తున్నట్టుగా వాళ్ళు సుప్రీంకోర్టులో 19th విచారణ పెండింగ్ ఉంది. అది ఉండగా ఏ రకంగా అరెస్ట్ చేస్తారన్నది అటు కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఒకవైపు ఈడీ అధికారులు ఆ సుప్రీంకోర్టుకు మేము ఇచ్చిన ఏవైతే అష్యూరెన్స్ ఉందో ఆమె పైన ఎట్లాంటి చర్యలు తీసుకోమని, అది కేవలం ఫస్ట్ నోటీస్కి మాత్రమే దాని వ్యాలిడిటీ అయిపోయింది. అది అయిపోయి కూడా దాదాపుగా 5-6 నెలలు వస్తుంది. కాబట్టి మేము అందుకోసమే అరెస్ట్ చేశాము. ఈ కేసులో కొంత కీలక చివరి దశకు వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్తో పాటుగా కవితను మాత్రమే విచారించాల్సిందన్నది ఈడీ వాదన. సో వీటన్నిటి తర్వాత ఒకవేళ రిమాండ్ ఇస్తే ఖచ్చితంగా కస్టడీ అడుగుతారు. కస్టడీని 10 రోజులు అడుగుతారా, వారం రోజులు అడుగుతారు అనేది ఈడీ అధికారులకు ఎక్కడైతే పిటిషన్ దాఖలు చేస్తారో అప్పుడు తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవితను మాత్రం కస్టడీ కోరే అవకాశం ఉంది. ఒకవేళ కస్టడీ ఇస్తే మాత్రం ఇదే కార్యాలయంలో ఆమెను డైలీ ఎక్కడైతే జైలుకు తరలిస్తారో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇదే కార్యాలయంలో విచారించాల్సి ఉంది. గతంలో అనేక మంది అరుణ్ రామచంద్ర పిల్లై, సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్తో పాటుగా మాగుంటకు సంబంధించినటువంటి మాగుంట రాఘవరెడ్డి, దాదాపు చాలామందిని కూడా ఇక్కడే విచారించారు. కాబట్టి ఇక్కడే విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఢిల్లీ పోలీసులు అయితే ప్రతిసారి కొంత ఏవైతే ఈ కేసులో ఆమెను కాసేపట్లో రిమాండ్కి తరలిస్తున్నారని చెప్తున్న నేపథ్యంలో పోలీసులు అంతా కూడా అలర్ట్ అయ్యారు. ఢిల్లీ పోలీస్ కాన్వాయ్ రెడీ అయింది. సత్య మనం చూడొచ్చు, ఇప్పటివరకు కూడా దాదాపుగా కొద్ది నిమిషాల్లోనే ఎమ్మెల్సీ కవిత వెహికల్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈడీ అధికారులు బయటకు వచ్చారు. ఢిల్లీ పోలీస్ వెహికల్ కాన్వాయ్ రెడీ అయింది. ఢిల్లీ ఈడీ కార్యాలయం మెయిన్ గేట్స్ కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమెను రిమాండ్కి తరలించేందుకు మొత్తం పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్టుగానైతే స్పష్టం.